రంగంలో దేశ ఆర్థిక రంగంలో ప్రధాన పీఠికలో ప్రధాన భూమిక ఇలా తెలంగాణ రాష్ట్రం పోషిస్తుందంటే కేసీఆర్ గారి బీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలు నిర్ణయాలు ఆలోచనలు అమలు చేయడం వలన ఆయన తప్ప మరొకటి కాదని చెప్పి మేము తెలియదలుచుకున్నాం. మీకు తెలిసి ఇలా వ్యవసాయ రంగంలో కూడా ఎంత విస్తీర్ణం జరిగింది. సాగు విస్తీర్ణంలో నెంబర్ 1, ఉత్పాదకతలో నెంబర్ 1, ఉత్పత్తిలో నెంబర్ 1. ఎట్లా సాధ్యమైంది? వ్యవసాయ విధానాలు రావడం వల్లనే. ఇవాళ రైతులందరినీ మొత్తం కూడా రాష్ట్రం మొత్తం మీద రైతులందరినీ కూడా అరెస్ట్ చేస్తా ఉన్నారు. అన్ని పార్టీల నాయకులను, ఇలా కమ్యూనిస్టు పార్టీ నాయకులను, బీజేపీ నాయకులను, బీఆర్ఎస్ నాయకులను అందరినీ కూడా అరెస్ట్ చేస్తా ఉన్నారు, హౌస్ అరెస్ట్ చేస్తా ఉన్నారు. రైతులందరూ ఎవరికి వాళ్ళే రుణమాఫీ కానీ రైతులను ఒక గ్రూపు పెట్టుకొని 100-200 రూపాయలు వాళ్ళు కూడేసుకొని వాళ్ళే ఇచ్చిన టెక్నాలజీని ఉపయోగించుకొని వాళ్ళందరూ వస్తుంటే వాళ్ళందరిలో పోలీసు వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేయడం, చాలా చోట్ల లాఠీచార్జ్ చేయడం, ఇబ్బందులు పెట్టడం జరుగుతున్నది. రైతులు తెలివితక్కువలని చెప్పేసి మీరు భావించకండి. రైతులు కూడా టెక్నాలజీ ఉపయోగించడం వచ్చు. రైతు బిడ్డలు ఉన్నారు వాళ్ళని నేర్పడానికి. ఇవాళ మొత్తం కూడా వాళ్ళందరినీ బెదిరిస్తే, అదిరిస్తే, అరెస్ట్ చేస్తే, జైలుకు పంపిస్తే వెనకడిగేసేటోళ్ళు కాదు. మోడీనే 750 మంది రైతుల్ని చంపిన తర్వాత కూడా ఈ దేశ రైతులకు మొత్తం కూడా క్షమాపణ చెప్పిండు మోడీ. ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా 9 నెలల్లో రైతుల ఉసురు పోసుకుంటున్నది. అనేక మంది ఆత్మహత్యలు చేసుకునే విధంగా వాళ్ళందరూ నడిపిస్తున్నది. చెప్పిన ఒక్క పని కూడా ఇంతవరకు చేయలే. రుణమాఫీ చేస్తామని చెప్పేసి ఫోజులు కొట్టిండ్రు. ఏం చెప్పిండ్రు? ఇలా రుణమాఫీ గురించి ఖచ్చితంగా ఇవాళ వాళ్ళు చెప్పినాయని కూడా చూసినట్లయితే రేవంత్ రెడ్డి ఆనాడు సభ్యులుగా ఉండి పిసిసి అధ్యక్షునిగా ఉండి అనేక ప్రమాణాలు చేసిండు. ఏం చెప్పిండు? రుణమాఫీ 2 లక్షలు ఖచ్చితంగా చేస్తామని చెప్పిండు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఎస్ఎల్బిసి మీటింగ్, స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ మీటింగ్ పెట్టి 40,000 కోట్ల అవసరం వస్తుంది అని చెప్పేసి మొత్తం అన్ని పేపర్లలో, అన్ని టీవీలలో, అన్ని చోట్ల కూడా వచ్చింది. కానీ వాళ్ళు ఏం చెప్తున్నాడు? డిసెంబర్ 9నే నేను చేస్తా అని చెప్పిండు. డిసెంబర్ 9నే నేను చేస్తా అని చెప్పిండు. మరి చేసిండా? మీరు ఇలా ఆయన మాట్లాడింది చూడండి. రుణమాఫీ చేసిన వాళ్ళందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎంబడే బ్యాంకు పోయి 2 లక్షలు తెచ్చుకోండి. జనవరిలో డిసెంబర్ 9 నాడు నేను రాగానే మాఫీ చేస్తాను. ఇవాళ చంద్రశేఖర్ రావు ఏమనుకుంటున్నా అంటే రుణమాఫీ చేసిన ఓట్లు